అహరోను దేవుని చేత ఏర్పాటు చేసుకొనబడిన యాజకుడు. హల్లెలూయా. ఆ యాజకునికి విరోధంగా తిరగబడ్డారు ఎవరు? మిగతా పెద్దలు, మిగతా ఒక బ్యాచ్ తయారయ్యారు. ఏంటా బ్యాచ్ పని? ఈ దేవుని చేత ఏర్పాటు చేసుకోబడిన ఈ యొక్క యాజకునికి విరోధంగా లేచి మాట్లాడటం. మీరేనా వాక్యం చెప్పేది? మీరేనా స్వార్థ చెప్పేది? మీరేనా దేవుని పని చేసేది? మీరేనా కానుకలు తీసుకునేది? మీరేనా గౌరవించబడేది? రకరకాల ప్రశ్నలు కదా. దేవుని సేవకులంటే, దేవుని పరిచర్య చేసే వాళ్ళంటే ఎన్ని రకాల అనుమానాలు, ఎన్ని రకాల ప్రశ్నలు, ఎంత చిన్న చూపో, ఎంత తృణీకారమో దేవుని సేవ చేసే వాళ్ళంటే. వాళ్ళు లోకంలో పని చేసుకొని, జీవనోపాధి చేసుకొని, సంపాదించుకొని బ్రహ్మాండంగా బ్రతకగలరు. సామర్థ్యం లేక కాదు, గొప్ప ఉన్నతమైన జీవితం జీవించగలరు. దేవుని పిలుపును బట్టి, దేవుని ఏర్పాటును బట్టి, దేవుని యొక్క మరి సేవ సమర్పణ చేసుకొని పరిచర్య చేసే యాజకులంటే, కాపరులంటే, స్వార్థికులంటే ఎంతో తృణీకారం. భయం ఉందనుకోండి, అలా మాట్లాడతారా? భయం లేదు. దేవుని సేవకులంటే భయం లేదు. దేవుని సేవ అంటే ఏమాత్రం కూడా గౌరవం లేదు. దేవుని సన్నిధి అంటే అంతకంటే భయం లేదు. ఎవరిష్టం వాళ్ళది. మర్యాద లేదు, క్రమం లేదు. ఇక్కడ అహరోనుని వ్యతిరేకించి మాట్లాడుతున్నారు. ఏమని? నిన్ను మాత్రమే దేవుడు ఏర్పరచుకున్నాడంటే. సంఖ్యాకాండం 17వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో మాట్లాడి వారి యొద్ద ఒక్కొక్క పితరుల కుటుంబమునకు ఒక్కొక్క కర్రగా, అనగా వారి ప్రధానులందరి యొద్ద వారి వారి పితరుల కుటుంబముల చొప్పున 12 కర్రలను తీసుకొని ఎవరి కర్ర మీద వారి పేరు రాయవలెను. లేవి కర్ర మీద అహరోను పేరు రాయవలెను. ఏలయనగా పితరుల కుటుంబముల ప్రధానునికి ఒక్క కర్రయే ఉండవలెను. నేను మిమ్మును కలుసుకొని ప్రత్యక్షపు గుడారములోని శాసనముల ఎదుట వాటిని ఉంచవలెను. అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకొందునో వారి కర్ర చిగురించును. ఎవరిని ఏర్పరచుకుంటానో వారి కర్ర చిగురు పెడుతుంది. హల్లెలూయా. ఒక టెస్టింగ్ ఇక్కడ పెడుతున్నాడు. దేవుడు దిగొచ్చి మాట్లాడుతున్నా కూడా వాళ్ళకి భయం లేదు. మోషేతో మాట్లాడుతున్నాడు, అహరోనుతో మాట్లాడుతున్నాడు, లక్షల మంది ప్రజలను నడిపిస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు, సూచక్రియలు చేస్తున్నాడు, అద్భుత రీతిగా వారిని పోషిస్తున్నాడు. ఇదంతా మోషే అహరోను నాయకత్వం కింద జరిగిస్తున్నాడు. అహరోను యాజకత్వాన్ని దేవుడు అంగీకరిస్తున్నాడు. ఇదంతా జరుగుతున్నా కూడా వారు నమ్మట్లా. అందుకని మీకు ప్రూఫ్ చూపిస్తారని అంటున్నాడు. ఏమన్నాడు? మీకు ఒక ప్రూఫ్ చూపిస్తాను రండి అని చెప్పి మీ కర్రలన్నీ తెచ్చుకోండి. 12 గోత్రాల పెద్దల కర్రలు, వాళ్ళ పేర్లు రాయండి. లేవి కర్ర మీద అహరోను పేరు రాయండి. సాక్ష్యపు మందసంలో ఆ యొక్క శాసన పలకల ఎదుట ఈ కర్రలు పెట్టండి. ఎవరి కర్ర చిగుర్చుదో వారిని నేను ఏర్పాటు చేసుకున్నానని తెలుసుకోండి. అహరోను యొక్క కర్ర ఏమైందంట? ఉదయం లేచి చూసేసరికి అహరోను కర్ర చిగుర్చి పువ్వులు పూసి బాదము పండు గలదాయన. హల్లెలూయా. దేవుడు ఏర్పరచుకున్న యాజకుని యొక్క కర్ర చిగురుస్తుంది. హల్లెలూయా. ఎవరు ఎంత వ్యతిరేకించినా, ఎవరు ఎన్ని పన్నాగాలు పన్నినా, ఎవరు ఎంత దూషించినా దేవుని యొక్క యాజకుని కర్ర చిగురుస్తుంది. అందరం యాజకులమే, అందరం ప్రవక్తలమే. నిజమే, వాళ్ళ అభిప్రాయం కూడా అది. అందరిని దేవుడు ఏర్పాటు చేసుకోలేదా? ఏర్పాటు చేసుకున్నాడు. కానీ నేను ఎవరిని ఏర్పాటు చేసుకుంటా వాని కర్ర చిగురుస్తుందని
ఒక స్పష్టమైన ప్రూఫ్ దేవుడు అక్కడ చూపిస్తున్నాడు. హల్లెలూయా.